Hi viewers, VRX77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. టిట్ ఫర్ టాట్ పాకిస్తాన్ అయితే ఏ విధంగా మన పైన స్పందించిందో మన భారత్ కూడా మన గగనతలన్నీ మూసివేసింది. పాకిస్తాన్ తీసుకున్నటువంటి నిర్ణయానికి సరైన జవాబు ఇండియా ఇచ్చింది. అదేవిధంగా త్రివిధ దళాలకు మోడీ రాజ్నాథ్ సింగ్ మీటింగ్లో ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, స్వేచ్ఛ ఇచ్చారు. మీ ఇష్టం వచ్చిన బుల్లెట్లు వాడుకోండి, పాకిస్తాన్కి బుద్ధి చెప్పండి అని చెప్పేసి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. అదేవిధంగా అజిత్ దోవల్ కూడా రంగంలోకి దిగారు. తెహరీకి తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబాన్లతో చర్చలు జరిపారు. అదేవిధంగా ఈ బలూచిస్తాన్ వాళ్ళతో కూడా రీసెంట్గా చర్చలు జరిపి మరి పాకిస్తాన్ పైన ముప్పేట దాడికి సిద్ధమయ్యేటువంటి విధంగా కనిపిస్తున్నది. ఇక యుద్ధాన్ని ఆపేటువంటి చేయి దాటిపోయిందని చెప్పొచ్చు, ఎవరి చేతుల్లో లేదు. ఖచ్చితంగా యుద్ధం అనేది జరిగేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా ఈ యొక్క పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద చేష్టలు ఇంకా ఓపిక నశించిపోయి తాడోపేడో తేల్చుకోవడానికి మరి భారత్ యుద్ధానికి సిద్ధమైనట్టు కనిపిస్తుంది. అన్ని సమకూర్చుకుంటుంది. విదేశాంగ వ్యవహారాల శాఖ నుంచి ఇతర దేశాల మద్దతు కూడగట్టుకోవడం కానివ్వండి, అదేవిధంగా మూడు దిక్కు నుంచి ఇటు సముద్రంపై నుంచి ఇటు నేవల్ షిప్స్ కానివ్వండి, ఇటు ఎయిర్ ఫోర్స్, ఇటు ఆర్మీ, మూడు సైడ్ల నుంచి పాకిస్తాన్ పైన ఫస్ట్ వాళ్ళ యొక్క ఉగ్రవాద శిబిరాలపైన దాడులు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ రీసెంట్గా వాళ్ళ మినిస్టర్స్ చూస్తే మేము 130 అణుబాంబులు సిద్ధం చేస్తామని చెప్పేసి ధమ్కిస్తున్నారు. అంటే ఇప్పుడు మన ఇండియా ఏంటంటే ఫస్ట్ యూజ్ అనేది లేదు అణుబాంబులు, ఈ అటామిక్ బాంబ్స్ని మొదటిగా మన ఇండియా వాడదు. ఒకవేళ అన్ఫార్చునేట్లీ యుద్ధమే జరిగితే మాత్రం పాకిస్తాన్ అనేది మాత్రం తెల్లారి ఉదయం చూసేటువంటి ఆస్కారం లేదు. ఒకవేళ అణుబాంబు ప్రయోగించిన భారత కొద్ది భాగాన్ని కోల్పోయేటువంటి ఆస్కారం ఉంది. ఎట్లయితే ఈ బిల్ క్లింటన్ అటల్ బిహారీ వాజ్పేయికి ఫోన్ చేసి కార్గిల్ యుద్ధ సమయంలో కూడా పాకిస్తాన్ మీ పైన అణుదాడి చేయడానికి సిద్ధంగా ఉందని అన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక స్లోగన్ ఇచ్చారు బిల్ క్లింటన్ గారికి, మేము మా దేశంలో కొంత భాగాన్ని కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ రేపటి ఉదయాన్నే పాకిస్తాన్ చూడని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అంటే ఇప్పుడు ఒకవేళ 1948 లోపల ఎప్పుడైతే అమెరికా హిరోషిమా నాగసాకి పైన బాంబులు వేసినప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా ప్రజెంట్ కనిపిస్తున్నది. నేను లాస్ట్ 3 months కింద ఒక వీడియో పోస్ట్ చేశాను నేను. అంటే కొన్ని ప్రిడిక్షన్స్ చూస్తూ ఉంటే ఈ 2025 లోపల ఆటమిక్ అణుదాడి జరిగేటువంటి ఆస్కారం మెండుగా అనిపిస్తుంది. అది ఎప్పుడంటే జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలల్లో క్రూషియల్ పీరియడ్ ఇది. అంటే భారత్ పైన కాకుండా కొన్ని దేశాలు అటామిక్ అణుదాడి చేసేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. ఎగ్జాంపుల్కి ఇజ్రాయిల్ పలస్తీన్ పైన కావచ్చు, నార్త్ కొరియా సౌత్ కొరియా పైన కావచ్చు, లేకపోతే చైనా తైవాన్ పైన కావచ్చు, ఇంకా కొన్ని దేశాలు ఇప్పుడు అమెరికా నార్త్ కొరియా పైన, లేకపోతే ఉక్రెయిన్ రష్యా మధ్యలో కానీ, లేకపోతే ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా మధ్యలో కానీ ఖచ్చితంగా మ్యాసివ్ ఒక పెద్ద దాడి జరిగేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. అంటే కొన్ని గ్రహాల కూటమిని అనుసరించి ఈ విధంగా వచ్చే వార్తలు వచ్చినటువంటి కథనాలను విశ్లేషణ చేసి తద్వారా చెప్పేది విషయం ఏంటంటే 2025 అత్యంత భయానకంగా ఉన్నటువంటి సంవత్సరంగా మానవ చరిత్రలో మిగిలిపోయే విధంగా కనిపిస్తుంది. అంటే కొన్ని పర్టికులర్ విషయాలు, కొన్ని జ్యోతిషపరమైన విషయాలు, ఇప్పుడైతే ఈ యొక్క పెద్ద పెద్ద సునామీలు, ఎర్త్క్వేక్లు, ఇప్పుడు 2025 లోపల మోస్ట్లీగా చెప్పాలంటే 4 రకాలుగా విధ్వంసం జరిగేటువంటి ఆవశ్యకత. ఎట్లా అంటే ఎగ్జాంపుల్కి ప్రకృతి వైపరీత్యాల ద్వారా ఒక మ్యాసివ్ ఎర్త్క్వేక్ అంటే మ్యాగ్నిట్యూడ్ 10 పైన వచ్చేటువంటి ఒక భూకంపం ద్వారా విధ్వంసం జరిగేటువంటి ఆస్కారం ఉంది. ఈ రింగ్ ఆఫ్ ఫైర్ ఉంది కదా, ఈ జపాన్ నుంచి టర్కీ ఇస్తాంబుల్ వరకు ఉన్నటువంటి ఏరియా లోపల, ఈ సమత్ర దీవుల లోపల పెద్ద భూకంపం 10 మ్యాగ్నిట్యూడ్ వచ్చేటువంటి ఆస్కారం ఉంది. ఇదొకటి. రెండవది ఒక అత్యంత భయానక సునామీ, మెగా సునామీ ద్వారా కూడా మన జనహరణం జరిగేటువంటి ఆస్కారం కనిపిస్తుంటే జపాన్ తీర ప్రాంతంలో, ఇటు మెక్సికా తీర ప్రాంతంలో, సమత్ర తీర ప్రాంతంలో ఇట్లా ఒక పెద్ద సునామీ ద్వారా కూడా జనహరణ జరిగేటువంటి ఆవశ్యకత అది విధంగా ఉన్నది. అదేవిధంగా థర్డ్ వచ్చేసి ఈ అణుదాడి, ఈ ఆటం బాంబుల ద్వారా కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క జనహరణ జరిగేటువంటి, అంటే యుద్ధాల ద్వారా అటామిక్ దాడి ద్వారా కూడా అత్యధికంగా ప్రాణ నష్టం జరిగేటువంటి ఆస్కారం 2025లో ఉంది. అదేవిధంగా ఇంకా ప్రిడిక్షన్స్ మన బల్గేరియా ఫిలాసఫర్ బాబా వంగా ఈ ఫ్రాన్స్ నోస్ట్రాడమస్ వీళ్ళ యొక్క
విషయాలను బట్టి కూడా ఈ 2025 లోపల గ్రహాంతరవాసుల దాడి ద్వారా అదేవిధంగా బలమైనటువంటి ప్రపంచ యుద్ధాల ద్వారా కూడా ఈ యొక్క ఆటమిక్ దాడి జరిగి పెద్ద ఎత్తున నష్టం జరిగే విధంగా ఉంది. అది మోస్ట్లీ జూన్ జూలై మంత్లో ఉంది. నేను 3 months బ్యాక్ ఈ యొక్క ప్రిడిక్షన్స్ పైన ఒక వీడియో పెట్టినాను. ఇప్పుడు దానికి అనుగుణంగానే అడుగులు ముందుకు పడుతూ ఉన్నాయి. ఇప్పుడు యుద్ధం అంటూ స్టార్ట్ అయింది అనుకోండి, పిచ్చోడి చేతులు రాయలేక పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి అణ్వస్త్రాలు వాళ్ళు వెనక ముందు ఏం చూడరు. ఒకవేళ వాళ్ళు ప్రయోగించిన తద్వారా తర్వాత ఇండియా కూడా అణుబాంబు వాళ్ళపైన కూడా దాడి చేస్తే పెద్ద ఎత్తున కోట్లల్లో జనహరణ జరిగేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక 6 నెలలకు సరిపడా ఆహార ధాన్యాలను నిల్వ ఉంచుకోవడము మంచిదని చెప్పేసి ప్రజలకు సూచిస్తూ, అంటే ఇట్స్ మై ప్రొడక్షన్ ఓన్లీ. అంటే ఏదైనా ముందు జాగ్రత్త చర్యగా మనం ఇట్లాంటివి ఈ ఆహార దినుసులు ఇంట్లో స్టాక్ పెట్టుకోవడం అనేది ఒక మంచి పద్ధతి. ఎందుకంటే యుద్ధం ముంగిట్లో ఉన్నాం కాబట్టి ఏదైనా జరిగేటువంటి ఆస్కారం ఉన్నది.